మాల్దీవుల్లో చైనా అనుకూల అధ్యక్షుడు అధికారం చేపట్టిన తర్వాత భారతదేశ ప్రధానిపై మాల్దీవుల్లోని కొందరు అధికారులు, మాల్దీవుల ప్రభుత్వంలోని కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు మాల్దీవుల టూరిజం పరిశ్రమకు ఇబ్బందికరంగా మారాయి. భారతదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు మంత్రులు, అధికారులు గుప్పించిన వేళ భారతదేశంలో చాలా తీవ్రత వ్యతిరేకమైంది. ఆ తీవ్రత వ్యతిరేకమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీపుల పర్యటన చేసి మన దేశంలోనూ మాల్దీవుల్ లాంటి బీచ్లు ఎన్నో ఉన్నాయని, వీటిని ప్రోత్సహించాలని ఒక్క మాట మాట్లాడకుండా భారతదేశానికి సందేశం పంపారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై, భారతీయులపై, భారతదేశంపై అప్పటికే తీవ్రంగా విమర్శలు గుప్పించిన మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు విమర్శల పాలైన నేపథ్యంలో ప్రధానమంత్రి చర్య ఒక్కసారిగా భారతీయులను లక్షద్వీపుల వైపు మళ్లేలా చేసింది. దీంతో మాల్దీవుల పర్యటనకు వెళ్లే పర్యాటకుల్లో మొట్టమొదటి స్థానం భారతీయులదే ఉండగా, ఈ మొత్తం వివాదం తరువాత ఈరోజు భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయి మాల్దీవులను సందర్శించే పర్యాటకులలో భారత పర్యాటకుల సంఖ్య 6వ స్థానానికి పడిపోయింది. అంటే అంకెలలో గమనిస్తే ఈ వ్యాఖ్యలకు ముందు 3 నెలల కాలంలో 74,000 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించగా, ఈ వ్యాఖ్యల తర్వాత అదే సమయంలో పర్యాటకుల సంఖ్య 43,000కు పడిపోయింది. అంటే దగ్గర 40% పైగా పర్యాటకులు మాల్దీవులకు వెళ్ళడం మానేశారు. అటు పిమ్మట కొంత మాల్దీవుల్లోని మంత్రులు, ప్రభుత్వాలు, టూరిజం బోర్డు, టూరిజం పరిశ్రమపై ఆధారపడిన సంస్థలు భారతీయులకు క్షమాపణలు చెప్పి భారతీయులు తిరిగి తమ దేశాన్ని సందర్శించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ టూరిస్టుల సంఖ్య పెరగడం లేదు. దీంతో ఒక్కసారిగా మాల్దీవుల మనుగడకే ప్రధాన ఆధారమైన టూరిజం పరిశ్రమ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన మాల్దీవుల ప్రభుత్వంలోని అధికారులు, మంత్రులు ఇప్పుడు పదే భారతదేశపు టూరిస్టులు తమ దేశానికి తరలి రావాలని, గతంలోలానే భారతీయులను మేము ఎంతో ఆదరిస్తామని, భారతదేశం పట్ల మాల్దీవులకు వ్యతిరేకత లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాల్దీవులలో ఉన్న అంతర్గత రాజకీయాల పరిణామాలు, ముఖ్యంగా భారతదేశంతో సంబంధాల విషయంలో ప్రస్తుత మాల్దీవుల పాలకులు వ్యవహరిస్తున్న తీరు, అదే సమయంలో చైనాను అక్కున చేర్చుకుంటున్న వ్యవహార శైలి భారతీయులు ఎంత నిశితంగా గమనిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ ఇబ్బందులను పరిష్కరించాలి అనంటే మాల్దీవుల ప్రభుత్వం చైనాను దూరంగా పెట్టి భారతదేశంతో మిత్రత్వం చేయకపోయినా భారతదేశాన్ని విమర్శించకుండా భారత్ను కూడా మరొక మంచి మిత్రుడుగా చూడాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తులో
భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది.